హాయ్ హలో అందరికీ నమస్కారము. ప్రకృతి త్రిబులెట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా బ్రహ్మర్షి పత్రి సార్ అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మ దివ్య ఆశీస్సులతో భావనా క్షేత్రం అన్న బుక్ని మనం రీడింగ్ చేసుకుంటున్నాం కదా మాస్టర్స్. అందులో స్వేచ్ఛ అన్న పాయింట్ గురించి ఈరోజు చదువుకుందాము. మరి స్వేచ్ఛ అంటే ఫ్రీ విల్, అంటే స్వ ఇచ్ఛ, అంటే సొంత ఇచ్ఛానుసారంగా జీవించడమే ప్రతి జీవికి కూడా ఒక వరం లాంటిది. మరి ఆ వరాన్ని ఇక్కడ హరించే అధికారం కూడా, అంటే స్వేచ్ఛ ఎవరికి కూడా ఇవ్వకుండా అడ్డుకోవడం అన్నది ఒకరి గురించి ఒకరికి ఆ అధికారం అన్నది లేదు. ఎవరు స్వేచ్ఛ వాళ్ళది. మరి ఆ స్వేచ్ఛ ఉంటేనే కదా ఆనందము. ఆ స్వేచ్ఛ కోసమే అందరి తపన ముక్తి. ఆ మహా పరిస్వేచ్ఛలోంచి ఉద్భవించే మహా ఆనందమే ఈ సచ్చిదానందము. ఆ తత్వమే ఇక్కడ పరమాత్మ తత్వము. మరి స్వేచ్ఛ లేనప్పుడు హృదయాలు ఎప్పుడూ కూడా బాధపడుతూ ఉంటాయి. కానీ ఇక్కడ మానవుడు స్వేచ్ఛను పూర్తిగా మర్చిపోయి ఒక నిద్రావస్థలోనే జీవితాన్ని గడుపుతున్నాడు. ఒకే కుటుంబంలో స్వేచ్ఛగా ఆనందంగా జీవించాల్సింది పోయి ఒకరి స్వేచ్ఛను ఒకరు హరించుకుంటూ ఎవరి స్వేచ్ఛను వాళ్ళే కోల్పోయి నిరంతరము సమస్యలతో దుఃఖములతో జీవిస్తున్నాడు మానవుడు. ఒక తల్లి అయినా, ఒక తండ్రి అయినా, కొడుకైనా, అత్త అయినా, కోళ్ళైనా కూడా అందరూ కూడా మరి ఆత్మస్వరూపులే, స్వేచ్ఛాజీవులే, ఆనంద స్వరూపాలే. అక్కడ ఏ బంధమైనా సరే స్వేచ్ఛను హరించేదే. ఈ భూమండలంలో ఏదైనా సరే ప్రతి ఆత్మ ఇంకొకటి మిత్రుడే కాగలదు. కానీ అంతా కలిసిమెలిసి జీవించి ఆనందించేందుకు నేర్చుకునేందుకే ఇక్కడ జన్మ తీసుకున్నాము. ఇక్కడ తప్పొప్పులు లేవు, మంచి చెడులు లేవు, పాపపుణ్యాలు లేవు. అన్నీ కూడా మనం ఇక్కడ కుటుంబ సభ్యులు ఆరా తీస్తాము. ఇతరుల ప్రవర్తన తీరుని మనం అందుకే సహజ నో జడ్జ్మెంట్ నో కంప్లైంట్. ఇక్కడ ద్వంద్వాలను విడదీసి చూసుకుంటాము. ప్రవర్తనని ఎడతెరిపి లేకుండా తీర్పులు ఇచ్చుకుంటాము. మరి ఈ సృష్టిలో అంతా కూడా పవిత్రమైనది, పరిపూర్ణమైనది. ఇక్కడ ఈ సృష్టిలో మనం కూడా అంతా కూడా పవిత్రులమే. మరి జీసస్ క్రైస్ట్ చెప్పారు, నువ్వు ఉన్నది ఉన్నట్లు దేన్ని కూడా ఎవరికి తీర్మానించకు, ఉన్నది ఉన్నట్లుగా చూడు. నిన్ను నీవు, ఇతర జీవరాశుల్ని, సమస్త సృష్టిని ఉన్నది ఉన్నట్లుగా చూడు. ఆ సహజత్వమే దైవత్వము, సత్యము కూడాను. కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారనమాట. కొంతమంది ఏం చేస్తారంటే ఈ సమాజాన్ని, లోకాన్ని మార్చాలనుకుంటారు. అది ఎప్పుడుకో సాధ్యం అవుతుంది. ఒక వ్యక్తి తాను తప్ప వేరొకరిని మార్చలేడు. ఎందుకంటే మార్పు అనేది పూర్తిగా వ్యతిరేకమైనది. మన చేతుల్లో మాత్రమే ఉంటాము, ఇతరులు మన చేతుల్లో లేరు. మనం మాత్రమే మన చేతుల్లో ఉంటాం. మరి మనం మారేందుకు ఇక్కడ ప్రయత్నించాలి. ఇతరులు మార్చాలని ప్రయత్నించటమే మనం మారడాన్ని ఆ వంకతో వాయిదా వేయటము. అంటే ముందు మనం అవతల వాళ్ళు మారాలి అనుకుని ధ్యానం కూడా చేస్తాం. కానీ అది కరెక్ట్ కాదు. ముందు మనకు మనం మారాలి. మొదట మన అంతరంగంలో ఆ మార్పుని ఎప్పుడైతే తెచ్చుకుంటామో బహిర్గతములో ఇతరుల నుంచి మనకు కావలసిన మార్పు మనకు వస్తుంది. మొదట మారవలసింది మనమే. అప్పుడు మనం అనుకుంటే సరే అయితే నేను మారుతాను, ఇతరులు కూడా అలాగే ఉంటారు కదా, మరి అలాంటప్పుడు నేనేం చెయ్యాలి అనుకుంటారు కొంతమంది. మరి ఏ వ్యక్తి అయినా, శక్తి అయినా ఏకకాలంలో ఒక ప్రదేశంలో మన అనుమతి లేనిదే మన జీవితాల్లో ప్రభావితం చేయలేవు ఏది కూడాను. మనం ఏదైనా ఒక జీవితంలో ఒక వ్యక్తి రావాలన్నా, ఒక వస్తువు రావాలన్నా, ఏదైనా సరే మన అనుమతి లేకుండా మన జీవితంలో ప్రవేశించదట. మరి మన యొక్క దృష్టి ఎరుకతో, మన ఎరుక లేకుండా వాటిపై అవి ఉన్నప్పుడు మన జీవితాన్ని అవి ప్రభావితం చేస్తాయి. కాబట్టి మీకు అనుకూలమైన మార్పులు రావాలంటే లోపల ఆ విధంగా మనం మారాలి, బయట బాహ్యంగా కాదు. ఎప్పుడైతే నీ లోపల ఆ విధంగా మారుతామో బహిర్గతంలో ఆటోమేటిక్గా నీకు ఆ మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ సృష్టి నడిపే విశ్వశక్తి గురించి అసలు మనకి కనిపించదు. అది అలాగే శరీరం కూడా ఉంటుంది. దాన్ని చలింపచేసే ఆత్మ నీకు కనిపించదు. గమనిస్తే కనిపించేవాడిని నడిపించేది కనబడనివే అయి ఉంటాయి.
దృశ్యం అదృశ్యముచే నడపబడుచున్నది. అందుకే అంతరంగములో ఎలా ఉంటుందో బహిర్గతములో జీవితం కూడా అలాగే ఉంటుంది. బయట వ్యక్తులతో మనకు సంబంధ బాంధవ్యాలు బాగా ఉండాలి అని అనుకుంటే ముందు మనతో మనకు సంబంధం చక్కగా ఉండాలట. మనం ఎంత స్వేచ్ఛగా మన అంతరంగంలో ఉంటామో ఇతరులకు కూడా అంతే స్వేచ్ఛను మనం ఇవ్వగలము. మరి మాస్టర్స్ అందరూ ఏం చెప్తున్నారంటే మనం అడిగితేనే మనకు జ్ఞానము ఇవ్వబడుతుంది. హెల్ప్ అడగకపోతే వాళ్ళు మాస్టర్స్ కూడా హెల్ప్ చేయరు. ముందు మనం అడగాలి. మరి గజేంద్ర మోక్షము గురించి అందరికీ తెలుసు. మరి ఎప్పుడైతే శ్రీమన్నారాయణ అనగానే మరి ఆ గజేంద్రుడిని ఎలా అయితే శ్రీమన్నారాయణుడు రక్షించాడో మరి మనం కూడా ఒక్కసారి నా లోపల ఉన్న పరమాత్మ నాకు హెల్ప్ చెయ్యాలి ఇగో ఈ విషయములోని అని మనం ఎప్పుడైతే మనం అడుగుతామో మనకి ఆ హెల్ప్ అన్నది దొరుకుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎవరిని వారుగా వారిని వదిలిపెట్టి మనముగా ఉండితే అన్నిటినీ వదిలిపెట్టేసి ఈ క్షణములో స్వేచ్ఛగా జీవించడమే నిజమైన స్వేచ్ఛ. వదిలిపెట్టేయాలంటే ముందు క్షమించాలి, పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలి, గతాన్ని పూర్తిగా వదిలిపెట్టేయాలి. వదిలిపెట్టేయాలంటే అర్థం చేసుకోవాలి. అప్పుడే గతం నుంచి మనకు ముక్తి, స్వేచ్ఛ. ఆ గతము అవగతం అవుతుంది, అర్థమవుతుంది. మరి పత్రిసారి ఏం చెప్పారు? పూర్తిగా గతాన్ని క్షమించి అవగతం చేసుకొని వదిలిపెట్టేసి భవిష్యత్తు పట్ల భయాలను వదిలిపెట్టి ఈ క్షణపు భావమే ఆ భవిత అవగతం చేసుకుని ఈ క్షణంలో మనం స్వతంత్రం అయిపోవటమే స్వేచ్ఛ. ఈ క్షణమే జీవితము, ఈ క్షణమే శాశ్వతము. ఒక్కసారి ఊహించుకోమని చెప్తున్నారు. జంతువులు, పక్షులు, సముద్రపు వృక్షాలు అన్నీ కూడా వాటికి నచ్చినట్లుగా స్వేచ్ఛగా ఒకరికొకరు అవరోధం లేకుండా ఎంతో సామరస్యంతో ఉంటున్నాయని ఒక్కసారి ఊహించుకుంటే ఆ ఊహ ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, స్వేచ్ఛగా అందరం జీవిద్దాము, జీవులము అవుదాము మాస్టర్స్. హ్యాపీగా ఆనందంగా మనము స్వేచ్ఛగా ఉందాము, అవతల వాళ్ళకి కూడా ఆ స్వేచ్ఛను అంటే మన కుటుంబ సభ్యుల్ని కూడా మనం ఇలా చెప్తూ ఉంటాం, వెళ్ళొద్దు చేయొద్దు, అలా కాకుండా అర్థం చేసుకొని మనం కూడా ఇక్కడ అది ప్రాక్టీస్ చేయమని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్.